యు నో టామ్ క్రూయిజ్ అంటే ఆఫ్ కోర్స్ హీఈస్ అవర్ టామ్ క్రూయిజ్ అన్నాను. ఆడికి అర్థం అవ్వాలని. సో ఇక్కడివరకు బాగానే ఉంది. ఆన్ మళ్ళీ పెద్ద షాప్ కదా, ఆన్ ఎవరు అడిగారు, ఈడు యు నో విల్ స్మిత్, హీఈస్ అవర్ విల్ స్మిత్ అన్నాడు. వాళ్ళిద్దరు మాడుకుంటారు కదా, అదేంటంటే చచా కాదు విల్ స్మిత్ అంటే కాదు ఇదంట, వాళ్ళు కొట్టుకేసుకున్నారు. వాళ్ళు మా దగ్గర వచ్చారు, యువర్ ఫ్రెండ్ ఈజ్ సెయింగ్ విల్ స్మిత్ అండ్ యూఆర్ సెయింగ్ టామ్ క్రూయిజ్, వాట్ ఈస్ దిస్ అంట. అంటే మేము గబుక్కునా నిజంగా హీరోనా, మేము వాళ్ళ మీద జోకులు వేస్తున్నామా అన్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోయారు, పాపం హట్ అయిపోయారు. నేను అన్నాను ఇద్దరు కలిపితే ఆయన అని చెప్పాను. సైట్ సీయింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. అన్నయ్య సైట్ సీయింగ్ గురించి మనం ఖచ్చితంగా మాడుకోవాలి. నేను చెప్పాలి, మేము ఒక మంచి అన్నయ్య మమ్మల్ని ఒక పెద్ద ఒక 46th floor 50th floor టైమ్ స్క్వేర్లో టాప్ స్టార్ బిల్డింగ్లో కూర్చోబెట్టాడు. మాకేమో ఎప్పుడెప్పుడు కింద టైమ్ స్క్వేర్కి వెళ్ళి చూడాలా అని కోరిక. సైట్ సీయింగ్ అంటే ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చాడు అన్నయ్య, అది మీరు కూడా తెలుసుకోవాలి. సైట్ సీయింగ్ అంటే జస్ట్ సైడ్ నుంచి చూడడం అనమాట, ఇలాగా. అది సైట్ సీయింగ్ కాదు, సైడ్ సీయింగ్. కర్టెన్ తీయడం అద్భుతం అబ్బాయి ఈ దేశం అని మళ్ళీ కర్టెన్ వేసేయడం. మాకేమో కిందికి వెళ్ళాలి, అది మా మనసేమో టైమ్ స్క్వేర్కి వెళ్దాం, వాటి తిరుగుదాం ఎడ తిరుగుదని మళ్ళీ కూర్చొని మసే కబుర్లు చెప్పి గబుక్కున ఒక రోజు డ్రింక్ ఉంటే ఉంటుంది ఉండదు, అది పెద్ద మ్యాండేటరీ కదా. మళ్ళీ ఏదైనా డిన్నర్ చేసుకుంటావు, ఎవ్రీ ఇయర్ రావాలి ఇక్కడికి అని మళ్ళీ డోరేజ్. ఆ కర్టెన్ తీయడం, అది చూడడం, మళ్ళీ వేయడం. మాకు కిందికి వెళ్ళి పబ్ హాపింగ్ చేయాలనో, అది చేయాలనో, ఇది చేయాలనో. అయితే అని అక్కడ ఒక 100-200 years ఓల్డ్ పబ్ ఏదో ఉందంట, లోపలంతా స్టోన్ స్ట్రక్చర్ ఉంటుందంట. నువ్వు చెప్పు బావా. అన్నయ్య ఇప్పుడు అతను హరీష్, నేను రవితేజ. అన్నయ్య అక్కడ ఒక కసబ్లాంకా అని ఒక పబ్ ఉంది అన్నయ్య, లోపల మొత్తం స్టోన్ స్ట్రక్చర్. అది మీరు వెళ్ళొచ్చేయండి అన్నయ్య. అది కదా, మీరు వెళ్ళొచ్చండి అబ్బాయి హాలిడే వచ్చినప్పుడు ఇగో రిస్ట్రిక్షన్ మీరు వెళ్ళొచ్చేయండి అన్నయ్య. అక్కడ మీరు వెళ్ళొచ్చండి. అక్కడ ఒక షూటింగ్ ఉందన్నయ్య, రియల్ గన్స్ తో, రియల్ బుల్లెట్స్. ఏంటి మనం హాలీవుడ్ గన్స్. మీరు కాల్చి వచ్చేయండి. సో అన్నయ్యతో హాలిడే ఇలా ఉంటుంది. బట్ హ్యాడ్ అ గ్రేట్ టైమ్స్. ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నా, ఫ్రెండ్షిప్ డేలో అని వెనక్కి తిరిగి చూసుకుంటే హాఫ్ ద సినిమా, నేను చెప్పేది సినిమా కాకుండా హాఫ్ ద సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే ఆ హ్యూమర్ కానీ, తనతో ఉండే ప్రతి సెకండ్ మాకు ఇవన్నీ గుర్తున్నాయంటే కారణం, ఇవన్నీ జరిగి పాండమిక్ బిఫోర్ జరిగినాయి ఇవన్నీ. బట్ స్టిల్ ఇవన్నీ గుర్తున్నాయంటే కారణం కలిసిన ఫస్ట్ డేనే ఎరా అబ్బాయి అని కలిసిపోయి అంత ఫ్రెండ్లీగా ఉండడం, ఒక స్టార్తో ఉన్నాం అనే ఒక విషయం మర్చిపోయేలాగా బిహేవ్ చేయడం కేవలం మాస్ మహారాజ్కి మాత్రమే చెల్లింది.